ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. కూడా చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. కాబట్టి ఆల్రెడీ సగం వర్క్ అయితే చేసేసారు మీరు ఆల్రెడీ వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్ టు బి డన్. రిమైనింగ్ ముఖ్యంగా అప్రోచ్ రోడ్ కి స్పీడ్ బ్రేకర్స్ అండ్ లైటింగ్ ఇస్ అ వెరీ బిగ్ కాంపోనెంట్. అవన్నీ ఐ హావ్ రిక్వెస్టెడ్ ఎస్పీ టు గివ్ మీ ద డీటెయిల్స్ road wise so that we can ask the concerned vendor or the concerned area. NH unte NH, NAM unte NAM, PR roads unte PR department, RNB unte RNB, Panchayat, ZP, whatever funds are available, road safety funds including. Danto we will ensure that all these works are completed in the next 1 to 2 months. At least ఈ బ్లాక్ స్పాట్ ఏరియాస్ లో సూపర్విజన్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. స్పీడింగ్ కి కూడా డిటిఓకి చెప్తున్నాను, ఈ బ్లాక్ స్పాట్ లిస్ట్ మీరు తీసుకోండి. మీ వాళ్ళు కూడా ఇటు అటు తిరగకుండా ఈ ఏరియాస్ ఎక్కువ చూసుకోవాలి. బికాస్ హైలీ వల్నరబుల్ ఏరియాస్ ఇవి. సో అక్కడ మీ వాళ్ళు తప్పకుండా తిరగాలి. అండ్ టైమింగ్ కూడా చూసుకోండి, ఏ టైమింగ్ లో జరిగినాయి యాక్సిడెంట్స్. సో కొన్ని ఏరియాస్ లో ఎక్కువ మార్నింగ్ టైం జరుగుతూ ఉంటాయి. అవి లైటింగ్ వల్ల కాదు, స్పీడ్ వల్ల. సో ఏ రీజన్స్ వల్ల జరుగుతున్నాయి అది కూడా మీకు తెలుస్తుంది. టైమింగ్ అనాలిసిస్ కూడా చేస్తే అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర డేటా. యూ కెన్ అనలైజ్ ఎనీథింగ్, యూ కెన్ డూ సెవెరల్ పర్మిటేషన్ కాంబినేషన్స్. సో ఈ ఏరియాస్ లో మీ చెకింగ్స్ కూడా ఎక్కువ ఉండాలి. అండ్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ యూఆర్ డూయింగ్, ఫేస్ వాష్ ప్రోగ్రామ్స్, చెకింగ్, బ్రెత్ అనలైజర్స్, అవన్నీ కూడా ఈ ఏరియాస్ లో ఫోకస్ చేయండి. యూ హ్యావ్ లిమిటెడ్ స్టాఫ్, సో ఫోకస్ లొకేషన్స్. అది కాకుండా బ్లాక్ స్పాట్ కాకుండా ఈ ఏరియాలో కూడా ఉండొచ్చు, ఇచ్చారు కదా, వేర్ నో యాక్సిడెంట్ హస్ హ్యాపెండ్ బట్ జరగచ్చు బికాస్ ఆఫ్ ద పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ లో కూడా యూ షుడ్ ఇన్షూర్ దట్ యూ డూ మోర్ నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్స్ దేర్. బట్ లాట్ ఆఫ్ ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ the police department and traffic department. They have done lot of good core work which is required for any intervention to take from our side. So దీన్ని యాక్షన్ పాయింట్ గా చేసుకోవాలి. ఎనీ అదర్ పాయింట్ ఫ్రమ్ ఎనీబడి? మొత్తం మాకు నర్సాపేట సబ్ డివిజన్లో వచ్చేసి 13 ఉన్నాయి మేడం బ్లాక్ స్పాట్స్. అన్నీ కూడా ఈ రీసెంట్గా లాస్ట్ 2 months మా ఎస్పీ గారి ఇన్స్పెక్షన్ మొత్తం జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాం మేడం. ఇటు మనకి ఆర్ఎండ్బి వాళ్ళు, హైవే వాళ్ళు, ప్లస్ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు అందరం ఇన్స్పెక్ట్ చేసాము. అక్కడ ఆల్రెడీ విజిట్ చేసి ఏమున్నాయి అక్కడ మనం ఏం చేయాలనేది తీసుకొని. అంటే ఈ లొకేషన్ లోనే 5 జరిగినాయి లేదా ఈ రోడ్ మీద జరిగింది? ఎస్ మేడం, ఆ లొకేషన్ దగ్గరగా ఆ 300 meters లో 5 జరిగినాయి. ఎస్ మేడం, లొకేషన్ ఇప్పుడు అందుకే అది బ్లాక్ స్పాట్ కింద ఐడెంటిఫై చేశాం మేడం. అక్కడ కొంచెం ఆల్రెడీ స్పీడ్ బ్రేకర్స్ అరేంజ్ చేస్తున్నాం మేడం మనం. అలాగే సీసీటీవీలు మొన్న మేము విజిట్ చేసినప్పుడు ఒక 2 ఉన్నాయి మేడం, ఇంకోటి కూడా మా ఎస్ఐ గారితో పెట్టించాను మేడం. అలాగే ఈ కాషనరీ సైన్ బోర్డ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఫర్దర్గా మనకు అక్కడ వచ్చేసి ఆల్రెడీ కొంచెం కమర్షియల్గా ఎక్కువ ఈ బడ్డీ కొట్లు అవి ఉన్నాయి మేడం. వాటిని కొంచెం రిమూవ్ చేస్తే మనకు ప్లేస్ బాగా వస్తుంది మేడం. ఎందుకంటే ప్రతి బస్సు కూడా సత్యనపల్లి వెళ్ళే బస్సు కానీ అటు నుంచి వచ్చాయి కానీ బస్సెస్ స్టాపింగ్ ఎక్కువ ఉంది మేడం. ఆటో స్టాపింగ్ కూడా అక్కడే ఉంది, అందువల్ల అది నీడ్ ఉంది మేడం. అలాగే లైటింగ్ ఫెసిలిటీ అవసరం ఉంది మేడం. అక్కడ బాగా ఇల్యూమినేషన్ బాగా వీక్ ఉంది. నైట్ ఏదైనా జరిగితే మాత్రం మనకి కెమెరాలు కూడా పని చేయకుండా పోతాయి మేడం. కొంచెం ఈ 2 స్ట్రిప్స్ నీడ్ ఉంది మేడం. కొంచెం ఎవరు చాలా లైటింగ్ ఇక్కడ రోడ్డు స్టెచ్ మొత్తం ఉన్నటువంటి ప్లస్ కెమెరా, సీసీ కెమెరా. అంటే హౌసెస్ కూడా ఉన్నాయి కదా, అంటే మరి ఇట్స్ నాట్ ఖాళీ రోడ్ టోటలీ. ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ? మేడం అర్జెంటుగా స్పీడ్ బ్రేకర్ పెట్టుకోవచ్చు కదా ఈ గారు, మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళే పెట్టేస్తారు. మేము అప్రోచ్ రోడ్స్ లో అన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ వేసుకున్నాం మేడం. ఇక్కడ వీళ్ళు ఏమవుతున్నారంటే మేము లైటింగ్ ఫెసిలిటీ అంటున్నారు.
లేదు. లేదు సార్, నర్సాపేట నుంచి వెళ్ళేటప్పుడు కూడా మొన్న అడిగాం మేము. లేదు, స్పీడ్ speed బ్రేకర్ అవసరం. మొన్న యాక్సిడెంట్ ఇద్దరు చనిపోయారు సార్, సేమ్ అదే. అక్కడ ఆగకుండా స్పీడ్ గా వెళ్ళిపోయి రోడ్ ఎక్కేసి స్పీడ్ బ్రేకర్ లేదు మరి. లేదు మేడం, ఎస్ అందువల్ల. సో దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇస్తాం మేము. అంటే అంటే నేను మీరు రికార్డ్ చేయనా మినిట్స్ లో. అప్రోచ్ రోడ్స్ లో కూడా ఇస్తాం మేము. వేరే మెయిన్ రోడ్ లో వచ్చే మేడం స్పీడ్ బ్రేకర్స్ నాట్ అలౌడ్ మేడం. దానికి ఏంటంటే మనం జిగ్ జాగ్ బ్యారికేడింగ్ అరేంజ్ చేస్తే బెటర్. ఎస్ బికాస్ స్పీడ్ బ్రేకర్స్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ బికాస్ వీ హావ్ టు రెడ్యూస్ ద స్పీడ్ సో దట్ ద లాంగ్ ట్రావెలింగ్ యూజర్ డిడ్ నాట్ ఫీల్ డిస్కంఫర్ట్. అంటే బ్యారికేడింగ్ ఇంకా ప్రమాదకరం కదా స్పీడ్ లో వచ్చినప్పుడు. Only that is automated, ma'am. Otherwise, only we have to provide speed breakers on the approach roads, ma'am. On the main road. అదే మీరు కూడా అప్రోచ్ రోడే అడుగుతున్నారు స్పీడ్ బ్రేకర్స్. Yes, madam. మీరు కూడా అప్రోచ్ రోడ్ కింద అడుగుతున్నారు కదా. I will order. ఆ.